అవసరం లేదు. 80,000, 90,000, లక్షలు అప్పుడు వరకు అద్దెకి ఉన్నవాడి కేఎం కాలేజీ మధ్యలో అద్దె కట్టడం కష్టం. 3 నెలలకి 4 నెలలకి అద్దె కట్టేవాడిని. మొత్తం మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ గ్రూప్ హౌస్ తీసుకున్నాడు. థర్డ్ ఫ్లోర్, లిఫ్ట్ లేదు, కార్ పార్కింగ్ లేదు. 39,5 లక్షలు పెట్టి అక్కడ కూడా భోజనం వచ్చారు, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అందరూ భోజనం చేశారు. చేస్తూ మళ్ళీ అంటున్నారు రంజిత్కి రాయి నెంబర్ 2 దొరికింది. ఏదైనా వచ్చారు రాయలు బాగానే దొరుకుతాయి. ఇంకో ధర్మం. సో అక్కడి నుంచి 1,00,000, 2 లక్షలు వచ్చింది. చెల్లికి కూడా ఎక్కువ ఫ్లాట్ కొన్నాను, 49 లక్షలు పెట్టి పిఎంపాలెం చేయడం జరిగా. సో అక్కడికి వచ్చారు, అక్కడికి ఫోన్ చేసి మళ్ళీ ఏమంటారు రాయి నెంబర్ 3 ఇక్కడే కొంతమంది మెట్రో తిరిగి ఇవన్నీ నాకు అవలేదు. సో వాళ్ళు ఏం చేయలేదు, వదిలేదు లేదు విషయం. గుడ్ మార్నింగ్. సో 2,25,000 వచ్చింది. చెల్లికి మ్యారేజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చి, సో ఈ రోజు ఆయన పార్టీలో సబ్ ఇన్స్పెక్టర్. 2,50,000 వచ్చింది. భోగాపురం సైడ్ కొన్నాను. సో ఈ రోజు భోగాపురం తెలిసిన మీకు ఏడాది సినిమా ముక్కుకోవాలి. ఆ రోజు బాధపడ్డ కొన్నప్పుడు అనవసరం మనిషిని నేను ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆ సైడ్ కాసి కూర్చొని కనుక 1,50,000 అడుగుతుంది. సైడ్ 3,05,000 వచ్చాయని కోవిడ్ వచ్చింది. అదే కోవిడ్ టైంలో చాలా మంది ఎలా బ్రతకాలని చూస్తే కోవిడ్ టైంలో హైయెస్ట్ ఇన్కమ్ 4,22,000 రూపాయలు. సెకండ్ కార్ ఆర్డీ క్యూటూ కార్. ఇప్పుడు వాడుతున్న కార్ అప్పుడు కొన్న 60 లక్షలు. ఈ రోజు మీరు చేస్తున్న చూసిన రేట్ పెరిగిపోయాయి. ఏ కార్ లక్ష్మీ గారి రేట్ పెరిగాయి, డేటా కార్ రేట్ తగ్గి లక్ష్మీ గారి రేటు పెరిగింది. ఈ రోజు ఆ కార్ కోటి దాటిపోయింది. సో ₹1,00,000 కార్ కన్నా ఫస్ట్ కార్ బాగా గిఫ్ట్ కార్స్ పైన పడుతుంది. ఇక్కడ ఫుడ్ కూడా రెడీ ఉంది. గుడ్ మార్నింగ్. సో కోవిడ్ అయిపోయింది. కోవిడ్ అయిపోయిన తర్వాత నాకు పిల్లనిచ్చే మావయ్య ఎవరు నాకు కుదరలేదు. వేరే విషయం, పిల్లనిచ్చే మావయ్య ఒకే కూతురు. ఆయన ఎప్పుడైనా వాడు మా ఎవరు అనవసరం పెళ్లి చేశాను మా కూతురు నుంచి సబ్బు అమ్ముకున్నాడు, పేస్ట్ అమ్ముకోండి అనేవాడు. ఆయన రేషన్ కూడా. సో ఆయనకి ఆధార్ కార్డు అంటే అవుతుందో సరే రేషన్ సరిపోతుంది, రేషన్ కార్డు పోతుంది. ఆధార్ కార్డు ఏం పోతుంది, రేషన్ కార్డు పోతుంది. అరే బాబు భగవంతుడు నుంచి 1,00,000 కోట్లు ఇస్తారంటే నేను ఇంకా బయటికి అడుగుతున్నానండి. ఎవరు రేషన్ కార్డు పోతుంది, ఆధార్ కార్డు పోతుంది. కోవిడ్ టైంలో రిటైర్మెంట్ అయిపోయారు. రిటైర్మెంట్ కి అందరికీ కార్డులు ఇచ్చాడు. 1000 కార్డులు పెంచాడు రిటైర్మెంట్ పెన్షన్ వస్తారని. ఎవరు రాలే, వచ్చిన ఎవరంటే 10 మంది. అందులో మా అత్త